టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. మామూలుగా ఏదో ఒక పచ్చడి లేనిదే మన భోజనం పూర్తి కాదు. అయితే హోటల్లో భోజనం చేసేటప్పుడు కూడా ఏదో ఒక చట్నీ వడ్డించడం మనం చూస్తూనే ఉంటాం. మన ఆహారపు అలవాటులో చట్నీకి ఉండే ప్రాధాన్యం అలాంటిది. మరి అలాంటి చట్నీని ఇప్పుడు తయారు చేసుకుందామా? ఇప్పుడు బీరకాయ చెక్కు అంతా తీసేసేసి మామూలుగా బాగా ఆ చెక్కు దానికి పచ్చిమిర్చి, తరిగిన టమోటాలు, కొత్తిమీర, కాసింత చింతపండు ఇవన్నీ తీసేసుకొని ఇప్పుడు బీరకాయ పైదంతా చెక్కు తీస్తాం కదా, ఎనిమిరపకాయలు కాకుండా ఈసారి మన అమ్మమ్మలు చేసే లాగా పచ్చిమిర్చి చేస్తున్నాను చూడండి. మొదట వితౌట్ ఆయిల్ మొదట పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ లేకుండా కాసిన అర స్పూను మెంతులు వేయాలా. మెంతులు వేయించాలా. ఫస్ట్ మెంతులు వేయించిన తర్వాత జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర, స్పూన్ ధనియాలు, అర స్పూను మెంతులు వేసేసి వేయించాలా. ఇవి వేగిన తర్వాత నువ్వులు లాస్ట్లో వేయాలండి. నువ్వులు వేస్తే చట్నీకల్లా నువ్వులు వేస్తే అంత టేస్ట్గా ఉంటాయి, సూపర్ టేస్ట్గా ఉంటాయి నువ్వులు. ఇవన్నీ వేగిపోయినాయి. తర్వాత ఒక 2 స్పూన్లు నువ్వులు వేయాలా. నువ్వులు వేసేసి అవి కూడా వేయించేసి ఏరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలా. ఏం చేసుకున్నాం కదా, వేగిపోయినాయి. తర్వాత ఏరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాం వాటిని. తర్వాత కళాయిని పెట్టి మళ్ళీ పొయ్యి మీద కళాయి పెట్టి ఆ కళాయిలో కాసింత ఆయిల్ వేసేసిన తర్వాత కొద్దిగా 2 స్పూన్లు ఒకరంత ఆయిల్ వేసేసి తర్వాత దాంట్లోకి మనం పచ్చిమిర్చి అప్పుడు అవి ఏడెక్కాక ఆయిల్ పచ్చిమిర్చి వేయకూడదండి, టపటపా మొహం మీద పడతాయి కదా. తర్వాత పచ్చిమిర్చి 2గా కట్ చేసి దాంట్లో వేయాలా. దాంట్లో వేసి భోజనంలోకి వివిధ రకాల పచ్చళ్ళు తినటం మనలో చాలా మందికి అలవాటు కదా. ఆ తర్వాత ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఈ బీరకాయ చెక్కు ఉంది చూసారా, ఆ తొక్క కూడా వేసి వేయించాలా. వేయించేసి దాన్ని బాగా వేయించేసిన తర్వాత అది అయితే మనము మిక్సీ గ్రైండర్ వంటి వచ్చాక మనం ఇప్పుడు రోడ్డు పచ్చళ్ళే చేయటం లేదండి. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు రుబ్బుకున్న పచ్చళ్ళల్లో కంటే రోట్లో నూరుకున్న పచ్చళ్ళలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయంటారు పోషకాహార నిపుణులు. ఇప్పుడు మనం ఏం చేసుకున్నామా, పచ్చిమిర్చి ఈ బీరకాయ తొక్కు అది ఎత్తి ఏరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి అదే కళాయిని పొయ్యి మీద పెట్టి కాసింత ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కాక ఈ టమోటాలు తరిగి పెట్టుకున్నామే ఆ టమోటాలు నిమ్మకాయ సైజు చింతపండు అవి మెత్తపడినాక అవి మగ్గాక కాసింత తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేయాలా. కొత్తిమీర వేసేసి అవి బాగా మగ్గించే వరకు వేయాలా. బాగా దాన్ని మగ్గించుకోవాలా. మగ్గించుకొని మన భారతీయ పాకశాస్త్రంలో పచ్చళ్ళదే ప్రత్యేక స్థానం అండి. మసాలాలు, ఫైబరు, ఫైటోన్యూట్రియంట్స్ వంటి పోషకాలన్నీ వీటి ద్వారా మన శరీరానికి అందుతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆపేసుకోవాలా. ఈ టమోటాలు, చింతపండు, కొత్తిమీర మగ్గిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఫస్ట్ వేయించి పెట్టుకున్నాను చూసారా ధనియాలు, మెంతులు అవి మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పట్టించుకున్నాక అవి మెదిగిపోయినాక ఈ పచ్చిమిర్చి, ఈ తొక్క అంతా వేయించి పెట్టుకున్నాం కదా, అది వేసేసి కాసింత ఉప్పు వేయాలా. ఉప్పు వేసేసి మిక్సీ పట్టించాక అది మెదిగిపోయినాక ఈ టమోటాలు, ఈ చింతపండు, ఈ కొత్తిమీర వేయించి పెట్టుకున్నాం కదా మగ్గించి అది కూడా దాంట్లో వేసి కాసిన వెల్లుల్లిపాయలు వేసి పట్టేసేయాలి. మిక్సీ పట్టించుకోవాలి. గుమ్మలాడే కమ్మటి చట్నీ, బీరకాయ తొక్క చట్నీ అమ్మమ్మలు చేసే చట్నీ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయినాక అదంతా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి వెల్లుల్లిపాయలు వేసాం కదా, ఉల్లిపాయలు వేస్తే కొద్దిగా 2 రోజులు ఉంటే కొద్దిగా స్మెల్ వచ్చేస్తుంది. అందుకొని మనకిష్టం ఉంటే నంచుకోవడానికి పక్కన కట్ చేసి పక్కన పెట్టుకొని కాసింత చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరబ్బా, ఎంత బాగుంటుందో అసలు. ఇక చట్నీ చేసే క్రమంలో వీటిలో వాడే పదార్థాలన్నీ పచ్చడి బండతో ముక్కల
చేయటం వల్ల వాటిలోని సూక్ష్మ పోషకాలు బయటికి విడుదలవుతాయి. బండతో పచ్చడి దంచితేనే వాటిల్లో ఉన్న సూక్ష్మ పోషకాలని విడుదలవుతాయి. ఆ చట్నీని తినటం వల్ల అవన్నీ మన శరీరానికి బాగా పడతాయని పోషక నిపుణులు అంటున్నారు. బాగా ఇది నెయ్యి వేసుకొని తింటే అంత రుచిగుంటుందండి. దోశలోకి, ఇడ్లీలోకి, అన్నిట్లోకి బాగుంటుంది. అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశ అన్నిట్లో బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ తినచ్చు. రుచి ఎంతో టేస్ట్ అండి, చాలా టేస్ట్ ఈ చట్నీ అమ్మమ్మలు చేసే